రానున్న 3 సంవత్సరాలలో మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి వైఎస్ జగన్ అంటుంటే మళ్ళీ అధికారం అనే మాట ఒక కలగానే మిగిలిపోతుంది. వాళ్ళు రానేమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనబోతున్నారు. మళ్ళీ మనం 2029లో ఎటువంటి వాతావరణాన్ని అయితే చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకో జగన్మోహన్ రెడ్డికి గత 13 నెలల నుంచి ఆయనకి చిన్న మెదడు పాడైపోయి ఉంది. పాడైపోయిన సమయంలో లండన్ నుంచి ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మరి లండన్ నుంచి ట్రీట్మెంట్ చేయించుకునేవాడు పాపం ఏం మాట్లాడాలో తనకి అర్థం కాక ఆయన ఏందో ప్రెస్ మీట్లు పెట్టి కళ్ళు మూసి కళ్ళు తెరిసేటప్పుడు మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుందని యువతకి రెచ్చగొడతాం, మహిళలకి రెచ్చగొడతాం, మరి కూటమి ప్రభుత్వం మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, మహిళల మీద దాడులు చేపట్టడం చేస్తున్నాడు. మేము ఒకటే అంటున్నాం, అరే సైకో జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాలు నీ తండ్రి చనిపోయిన తర్వాత రోడ్డు పక్కన నువ్వు సొక్క చినిగిపోయినలాగా వేసుకొని తిరుగుతుంటే, ఒక పిచ్చి కుక్కలాగా తిరుగుతుంటే ప్రజలంతా కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాము. 3 సార్లు నారా చంద్రబాబు నాయుడు గారు మేము ముఖ్యమంత్రి చేసుకున్నాంగా, మరి ఈడికి కూడా ఒకసారి అవకాశం ఇస్తామని ఇదే మహిళలు నీకు ఓటేసి గెలిపించారు. 151 సీటుని గెలిపిస్తే ఏం చేశారా మీరు? మానభంగాలు, అత్యాచారాలు, రేపులు, గంజాయి, కిడ్నాప్లు, గొడ్డలి పోట్లు, నవరత్నాలను పెట్టి నవరత్నాలతో ఈ రత్నాలను చేసి ఇవాళ యువతకి గంజాయిలో ముంచేసి వెళ్ళిపోయావు. ఇవాళ యువతకి డ్రగ్స్ లో ముంచేసి వెళ్ళిపోయావు. ఇవాళ యువతకి వాళ్ళ చదువులంతా కూడా నాశనం చేసి వెళ్ళిపోయావు. ఇవాళ యువతకి ఇలా తల్లి చెల్లి అనేది కూడా తెలియకుండా వాళ్ళకి అహంకారం లాగా ఆ గంజాయిలో ముంచేసి వెళ్ళిపోయిన వాడివి నువ్వు మళ్ళీ 2029లో వస్తావని ఏ పగటి కలలు కంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని ఒక తెలుగు మహిళగా నిన్ను అడుగుతున్నా నేను.